హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచి ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా రిషాన్ బుక్లకి కవర్లు వేస్తాన్నాం. మా రిషాన్ యూకేజీ. ఇప్పుడు యూకేజీకి ఎన్ని బుక్స్ ఇచ్చిండ్రో చూడండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ నోట్ బుక్స్. కొద్ది బుక్కులు ఇవ్వలే. 5 సంవత్సరాల పిల్లగాన్లు గిన్నిగాన బుక్కులు రాస్తారా? ఇంకా వీటికి స్టిక్కర్లు, కవర్లు. మా చిన్నప్పుడు మా టీచర్లు ఏమేమి బుక్కులు కావాలో రాసిస్తే మేము షాప్లో పోయి కొనుక్కునేటోళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ స్కూల్లోనే కొనుక్కోవాలన్నట. ఇవన్నీ వాడు రాస్తాడో రాయడో నాకు తెలియదు, కానీ గిన్ని పేజెస్ ఉన్నాయి. ఇన్ని పేజెస్ ఉన్నాయి, ఇవన్నీ రాస్తాడా యూకేజీకి? ఇంకేందో స్టిక్కర్స్ అట. మా అప్పుడైతే ఇవన్నీ లేనే లేవు. మేము చదువుకునేటప్పుడు మా బుక్కులకు పుట్టలు వేసుకునేటోళ్ళం. పుట్టలు అంటే పాము పుట్టలు కాదు, న్యూస్ పేపర్లో ఉంటాయి కదా, అవి వేసుకునేటోళ్ళం. ఇప్పుడు అన్ని కవర్లు, స్టిక్కర్లు అన్నీ వచ్చినాయి. కానీ సరే, ఇక పుట్టలు అయితే వేస్తుడు స్టార్ట్ చేద్దాం. సారీ, కవర్ చేద్దాం. యూకేజీకి గిన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ సోషల్ స్టడీస్ అట. ఇప్పటి నుంచే సోషల్ స్టడీస్. ఇంగ్లీష్ పార్ట్ ప్రైమర్ బి, యూకేజీ టర్మ్ 3. ఇది కలర్స్ బుక్, పెయింటింగ్ బుక్, డ్రాయింగ్ బుక్. ఇదేమో టర్మ్ 2 టర్మ్ బుక్ అట. ఏందో టర్మ్ 1 అట. ఎన్ని టర్ములు రా బాబు. ఇదేమో తెలుగు. ఇప్పుడే తెలుగు ఉంది వీళ్ళకు. మంచిదేలే, తెలుగు కూడా నేర్పిస్తారు. ఇవన్నీ చూస్తా అంటే మా చిన్నప్పటి అన్నీ గుర్తొస్తున్నాయి. ఉడతా వచ్చు, ఎక్కడికి వెళ్ళవచ్చు. ఇప్పుడే సైన్స్ అట. మాకు సైన్స్ ఎప్పుడు ఉండేదంటే 5th క్లాస్లో స్టార్ట్ అయ్యేది కావచ్చు సైన్స్. ఇదేమో మ్యాథమెటిక్స్. ఇది కూడా నోట్బుక్కే. మొత్తం 12 నోట్బుక్స్ ఇచ్చిండ్రు. 12 నోట్బుక్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకులే తీసుకుపోవడం అని అనుకున్నా, కానీ వాళ్ళు మెసేజ్ కూడా పెట్టారు అన్ని బుక్స్ తీసుకురావాలని చెప్పి. పిల్లగాళ్ళ కంటే పిల్లగాళ్ళ నోట్బుక్లే ఎక్కువ బరువు ఉన్నాయి. ఇలా ఏమంటారు? నాకు ఈ పుట్టలు ఏరాదు, కానీ మా ఆయన జోక్ ఏంటంటే మా ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, నేనేమో తెలుగు మీడియం చదువుకున్నా. కానీ 10th తర్వాత డిప్లొమా చేసి ఉండే, అప్పటి నుండి మొత్తం ఇంగ్లీష్ మీడియమే. బుక్లో కట్టలేసిన ఎట్లా నాకు తెలియదు, కానీ నీకు చూపిస్తా పటోరి. ఇట్లా చూసి నేనన్నా నేర్చుకుంటా. అట్లా కడిగి అన్నట. తెలుగు బుక్ ఓపెన్ చేయగానే అది తెలియని ఆనందం వచ్చింది. ఎందుకంటే తెలుగు చూడక బాగా రోజులు అవుతుంది. ఎక్కడ చూడు ఇంగ్లీషే. ఈ తెలుగుని పాప ఎవ్వరు పట్టించుకుంటలేరు, నా సొంతలు తప్ప. నేనన్న పద్యం ఉంది. ఉడతా ఊచి, ఎక్కడికి వెళ్ళావు? బుడతా బూచాట. తోటకి వెళ్ళాను. ఎస్, పర్ఫెక్ట్, కరెక్ట్గా వేసినాం. మా ఊర్లో గిట్ల వేయరు, వేరే తినేస్తారు. అప్పుడు మా అక్క టెక్స్ట్ బుక్స్ నేను వాడుకునేదాన్ని, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇయర్కి టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా గైడ్స్ ఉండేటివి. ఆ గైడ్స్ కూడా ఒకరి నుంచి ఇంకొకరం కొనుక్కునేటోళ్ళం. కొనుక్కొని వాటికి పుట్టలేసుకొని, పేపర్లతో పుట్టలేసుకొని చదువుకునేటోళ్ళం. ఒక ఇయర్ ఇంకో ఇయర్కి అసలు పనిచేస్తలేవు. మళ్ళీ కొత్త బుక్స్ ఖచ్చితంగా కొనాల్సిందే. బుక్లకు కవర్లు వేసినట్టు బాగా బిల్డప్ ఇచ్చిన, కానీ వేసేది మాత్రం మా ఆయన. దీన్నే సొమ్మొకరిది సోకొకరిది అంటాను. ఖాళీ కూర్చున్నానని ఇట్లా చూస్తాడు. సో ఇక నేను కూడా పెద్ద పని చేస్తే ఇప్పుడు ఏంటంటే బుక్కుల మీద పేర్లు రాస్తా, స్టిక్కర్ల మీద. నాకు సైన్స్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అందులో మస్తు మార్కులు వచ్చేటి. మార్కులు అంటే అట్టిగా రాకపోతుండే, డ్రాయింగ్ మంచిగా వేస్తుండే నేను, అందుకే ఫుల్ మార్కులు వేస్తుండే. అందుకే సైన్స్ అంటే ఇష్టం నాకు. ఈరోజు మస్తు చల్లబడ్డది. చూసిర్రా మబ్బులు ఎట్లా వచ్చినాయో? వర్షం వచ్చే ముందు ఎట్లా వస్తాయో అట్లా వచ్చినాయి. చల్లటి గాలి వస్తుంది. వ్యూ చాలా బాగుందని చెప్పి వీడియో తీసిన. పల్లెటూరి వాతావరణం కనిపించింది నాకు ఇక్కడ. మా అమ్మోళ్ళు పల్లి ఆడతారు. పల్లె అంటే పల్లిలో పుట్టినాలో అనుకోకూర్రి. పల్లి అంటే 4 డబ్బాల మధ్య 4 బిల్లలు పెట్టి ఆడతారు. ఈ ఆట ఎంతమందికి తెలుసు, ఎంతమంది ఆడారో కామెంట్ చేయండి. ఎవరు అమ్మ దొంగ వస్తుందా? ఒకసారి రౌండ్ వేయాలనా? ఓకే. గాలి మస్తు వస్తుంది. అమ్మకు దొరకద్దు, మూలకు ఉండాలి మీరు. దొంగనా? అవుట్ అట.
బాగా రోజులు అవుతాను కదా ఆడక ఎప్పుడు ఆడినాం చిన్నప్పుడు ఆట. ఆ బండలు ఎవరు తీసుకున్నా అందరికి షేర్ చేయాలి, అందరు కలిసి ఒక డబ్బాలకు రావాలి, మళ్ళీ ఎవరి డబ్బాలకు కాలుపోవాలి, అప్పుడే ఆట ముగుస్తుంది. లేదు లేదు అవుట్ కాలే అవుట్ కాలే కథం. ఆట కంప్లీట్. మా గల్లీల పిల్లలు ఆడుతుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. మీరు ఎంతమంది ఇసొంటి ఆటలు ఆడారో కామెంట్ చేయండి. గుడుగుడు కొంచెం అను, గుడుగుడు కొంచెం గుండె రాగం పాముల పట్టం పటిక బెల్లం. ఇప్పటి పిల్లగాళ్ళకి ఇవేం తెలియదు ఆటలు. మా పిల్లగాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేసిండ్రు.